ఆ దివ్య సందనం బెక్కే రథంపై విశాలాక్షి భవానీ సహితుడైన విశ్వనాథుడు ఎక్కాడు. అప్పుడు ఇంకా ఆయన చుట్టూ ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారో పరిశీలిద్దాం. ఎందుకంటే ఆ ఊరేగింపు మన మనస్సులో జరగాలండి. ఇక్కడ కాశీలో అంత ఊరేగింపు పడుతుందో లేదో మనకు తెలియదు. ఆ జ్యోతిర్మయ కాశీలో పడుతుంది, అది మనం చూడలేం. భగవంతుడు మనకు శక్తి ఇచ్చాడు, భావన. అందులో కోట్ల కొలది దేవతలను కూడా చూడగలం. సిద్ధమేనా? సరే చూడండి. భవానీ సహితుండే విశ్వేశ్వరుడు దివ్య సందనం బెక్కి 33 కోట్ల దేవతలను, కోట్యయుతద్వయ ప్రమదగణంబులను, 9 కోటి దుర్గలును, కోటి భైరవులను, కోటి కుమారులు, 7 కోట్ల వినాయకులు, షడశీతి సహస్రమునులు. చూసారా, ఇది హిందువులకు 3 కోట్ల దేవతలు అన్నా ఎంతమంది ఉన్నారు చూడండి. ఏంటంటే మీకు ఎవరో 33 కోట్ల దేవతలు ఉన్నారంటే చాలా తక్కువ చెప్పాను, ఇంకా ఉన్నారని చెప్పి గర్వించండి. ఇక్కడ ఎంతమందో 7 కోటి స్వరూపాలతో గణపతి ఉన్నట్ట, ఇన్ని రూపాలు. అలాగే కోటి కుమారులు, అందరు గృహమేధులు, వీరందరూ గృహస్థ దేవతలు. 3 కోట్లు పాతాళతల భుజంగములను, 2 కోట్లు దైత్యదానవులు, అష్టాయుత గంధర్వులు అంటే 8,000 గంధర్వులు, 1,00,00,000 రాక్షసులు, 10,000 విద్యాధరులు. ఈ రాక్షసులు దేవతా కోటికి చెందినటువంటి వారే. 60,000 అప్సరసలు, 8 లక్షలు గోమాతలు, షణ్ణవతి అయుత సుపర్వులు అంటే మొత్తం 96,000 దేవతలు, 7 సాగరములు, 8,000 కిన్నరులు, 300 వైవస్వతులు కొలిచి వాయువేగంబున ముహూర్త మాత్రమున నభో మార్గంబున జని కాశీని ప్రవేశించే. అప్పుడు గోమాతలు దుగ్ధవర్షంబు కురిసిరి. తర్వాత రమ్యమైన ఘట్టం ఉంది కాశీఖండంలో. అదేమిటో శ్రీనాథుడు వారు దాన్ని విస్తరించలేదు, కానీ చదివేక చెప్పకుండా ఊరుకోలేకపోతున్నారు. దిగడం ఎక్కడ దిగాడయ్యా పరమేశ్వరుడు అంటే ఒక గుహా సమీపంలో దిగాడండి ఆయన. ఇప్పుడు ఇంత కాశీ ఉంటే అక్కడికే వెళ్ళాడా అంటే అక్కడ మందర పర్వతంలో ఉన్న సర్వవ్యాపి అయిన పరమాత్మకి ఎక్కడ ఉందో తెలీదా? తన లీలారూపంతో అక్కడున్నాడు. ఆ లీలారూపంతో వియోగం కానీ సర్వవ్యాపకుడు ఆయన తెలీదు. అక్కడ ఒక మహానుభావుడు ఆ గుహలో తపస్సును ఆచరిస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే తర్వాత శివుడు చెప్తాడులేండి. తిన్నగా గుహ దగ్గర ఆపాడు. ఏంటి ఇక్కడికి తీసుకొస్తున్నాడు స్వామి? రథం ఆయన ఇచ్ఛతో నడుస్తుంది. అక్కడికి రాగానే దేవతలందరూ అక్కడికి చేరారు. రథం దిగాడు స్వామి. ఆ దిగుతూ భవానీ సహితుడి నందీశ్వరుడు చెయ్యినివ్వగా క్రిందకి దిగాడు స్వామి. కాశీక్షేత్రంలో అడుగు పెట్టాడండి ఇన్నాళ్ళ తర్వాత. పెట్టి నందీశ్వరుని దగ్గరికి పిలిచి ఆ గుహలో ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళు అని స్మరణ మాత్రం చేకూడదు. లీలా కమలాన్ని సృజించి నందీశ్వరుడి చేతిలో పెట్టి ఆ మహానుభావుణ్ణి ఈ కమలంతో స్పర్శించు. ఎందుకంటే చూడ్డానికి శల్యమాత్రావశిష్టుడై ఉన్నాడు, ఎముకలు మాత్రమే మిగులున్నాయి. అలా ఉండిపోయాడు. తపస్సు చేస్తున్నాడయ్యా.